విక్కీ వెళ్తూ అందరికీ బాయ్ చెప్తాడు. మధు, కళ్యాణి గారు ఇద్దరూ విక్కీని పట్టుకుని ఏడుస్తారు. మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియక ఇద్దరు కూడా జాగ్రత్తలు చెప్తారు. వైషు కూడా తన్నే హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇంతలో మోహన్ గారు టైం అవుతుంది అనడంతో విక్కీ లగేజ్ మొత్తం కార్ డిక్కీలో పెట్టేసి వెనక్కి తిరిగి అందరికీ చెప్తూ కళ్ళతోనే విసీ కోసం వెతుకుతాడు. దూరం నుంచి విక్కీ రూమ్ దగ్గర నుంచుని చూస్తుంటుంది. తన మొహం చూస్తుంటే అర్థమవుతుంది బాగా ఏడ్చింది అని. తను అలా చూసి ఒక్క క్షణం కూడా ఉండలేక ఇప్పుడే వస్తా, రూమ్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూసి వస్తా అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తాడు. అప్పటికే విసీ విక్కీ ఫోటో చూసి ఏడుస్తుంది. ఇంతలో రూమ్ డోర్ చెప్పుడు అవ్వగానే అక్కడ విక్కీని చూసి నిమిషం కూడా ఆగకుండా వెళ్ళి తను చుట్టుకుని ఏడుస్తుంది. తనని అలా చూడగానే విక్కీకి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ కంట్రోల్ చేసుకుని విసీ మొహాన్ని చేతిలోకి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ, బంగారం నీకేం చెప్పాను, ఏడవకూడదు అన్నానా, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. కానీ నా వల్ల కావట్లేదని చెప్తుంది. అది చూసి ప్లీజ్ బంగారం, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, ఏడవకు అని తను బుజ్జగించి తనని నుదుటి మీద బుగ్గల మీద కిస్ చేసుకుని గట్టిగా హక్ చేసుకుంటాడు. విసీ కూడా తన చుట్టూ గట్టిగా చేతులు బిగిస్తుంది. కొంచెం సేపటికి దూరం జరిగి టైం అవుతుంది వెళ్దాం పదా అని తన్ని తీసుకుని వెళ్తాడు. తర్వాత అందరికీ చెప్పి విక్కీ వెళ్తాడు. ముందు కొన్ని రోజులు విసీ డల్గా ఉన్నా తర్వాత స్టడీస్లో పడి నార్మల్ అయ్యింది. డైలీ నైట్ విక్కీ విసీ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకునేవాళ్ళు. అలా 3 years అయిపోతాయి. ఈ 3 yearsలో విక్కీ ఒక 3 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు. విసీ వాళ్ళు ఇద్దరు 10th మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. ఇంటర్ కూడా ఇద్దరు ఒకే కాలేజ్ కాకపోతే వేరే గ్రూప్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత ఇద్దరికి ఎంసెట్, నీట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి. వైషుకి అక్కడే మంచి కాలేజ్లో సీటు వస్తే విసీకి వేరే స్టేట్లో వస్తుంది. దాంతో ఇద్దరు కూడా అలాగే జాయిన్ అవుతారు. ఇటు విక్కీ అటు విసీ వాళ్ళు కూడా స్టడీస్లో బాగా బిజీ అయ్యి ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేవాళ్ళు. విసీ మాత్రం ప్రతి హాలిడేస్కి వచ్చేది. ఈ మధ్యన తన ఏజ్తో పాటు విక్కీ మీద ఫీలింగ్స్ కూడా పెరిగి చివరికి తనే ప్రాణంగా ప్రేమించేంతగా మారింది. అలా 5.5 years తర్వాత వైషు తన టాలెంట్తో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ పొజిషన్కి వచ్చింది. విసీ ఒక మంచి గైనకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంది. చదువు అయ్యాక తన ఊళ్ళోని ఒక ఫేమస్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ఈలోపు తను డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మోహన్ గారు ప్రసాద్ గారికి ఇచ్చిన మాట ప్రకారం తన ప్రాపర్టీస్ మొత్తం విసీ పేరు మీద రాస్తారు. అంతవరకు గార్డియన్గా ఉంటారు. విసీ కూడా వాళ్ళు కట్టించిన ఇంటిని ఒక ట్రస్ట్గా మారుస్తుంది. దాని ద్వారా పేద పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పిస్తుంది. ఎంతోమందికి వైద్యం అందిస్తుంది. దానికి వాళ్ళ నాన్న పేరు పెడుతుంది. దాని బాధ్యతలు మొత్తం తన తల్లి, అత్తను చూసుకోమంటుంది. ముందు ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పిస్తుంది. నెల నెల విసీ, వైషు, మోహన్ గారు తమ శాలరీ నుండి 25% ట్రస్ట్కి ఇస్తారు. దాంతోపాటు తెలిసిన వాళ్ళు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తారు. అలా ట్రస్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ మధ్యలో విక్కీ, విసీ ఇద్దరు కూడా చాలా తక్కువ సార్లు మాట్లాడుకున్నారు. తన ఇంటికి వచ్చి కూడా 5 years అవుతుంది. తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యి తక్కువ కాలంలోనే ఏసీపీగా ప్రమోట్ అవుతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఇంతలో విక్కీకి వాళ్ళ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలుస్తుంది. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటాడు. తర్వాత రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు. అందరినీ పిలిచి చాలా గొప్పగా చేసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వ్రతం పూర్తి చేసుకుంటారు. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్తుంటే విసీ ఇంపార్టెంట్ కేసు వచ్చిందని ఏమీ తినకుండా వెళ్తుంది. లేట్ నైట్ ఇంటికి వచ్చిన విసిని చూసి మాధవి గారు సాయంత్రం నుండి కళ్యాణి రూమ్ నుంచి బయటకు రాలేదు అని చెప్పడంతో ఏమైందో అని కంగారుగా రూమ్కి వెళ్ళి తల్లిని చూస్తుంది. అక్కడ వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని నిద్రపోతుంటుంది. దాంతో విషయం అర్థమై బయటకు వచ్చి ఏం కాలేదత్తా, నాన్న గుర్తు వచ్చారు, అందుకే రాలా, రేపటికి సెట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో, మార్నింగ్ నుంచి పనులు చేసి అలసిపోయి ఉన్నావు అని పంపుతుంది. తనకి ఏం తినాలి అనిపించక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలాగే పడుకుంటుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి తల్లి దగ్గరికి వెళ్తుంది. లేచి కూర్చుని డల్గా దేని గురించో ఆలోచిస్తుంది. విసీ వెళ్ళి తల్లికి బీపీ చూసి, అమ్మా ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు బీపీ పెరిగింది అని అడుగుతుంది. దాంతో కళ్యాణి గారు విసిని పక్కన కూర్చోపెట్టుకుని, బంగారం నాకు ప్రామిస్ చేస్తావా అని అడుగుతుంది. తల్లి ఎందుకలా మాట్లాడుతుందో తెలియక ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏం కాలేదమ్మా, ముందు మాట ఇవ్వు అంటుంది. సరే ప్రామిస్ చేస్తున్నా, ఏంటో చెప్పు అంటుంది. ఏం లేదు బంగారం, నీ వల్ల ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్లకు మాట తీసుకురాకు అని అంటుంది. దాంతో విసి ఏమైంది, ఎందుకిలా మాట్లాడుతున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటుంది. దాంతో కళ్యాణి గారు వ్రతం రోజు ఏం జరిగిందో చెప్తారు. విసి హాస్పిటల్కి వెళ్ళాక అందరూ తిని వెళ్ళిపోతుంటే కళ్యాణి గారు అందరితో మాట్లాడుతుంటారు. ఇంతలో కొంతమంది వచ్చి, ఏం కళ్యాణి, కూతురు మంచి పేరు తెచ్చుకుంది, లైఫ్లో సెటిల్ అయింది, మరి పెళ్ళెప్పుడు చేస్తావు అని అడుగుతుంది. దానికి కళ్యాణి గారు ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదు అని చెప్తుంది. దాంతో ఇంకో ఆమె ఎందుకు చేస్తుంది,
పైగా ఇంట్లో మేనల్లుడు ఉండే, అందులో పోలీస్ ఆఫీసర్, పైగా కూతురు డాక్టర్, బాగానే సంపాదిస్తుంది. ఇంకేమి, అన్న కొడుకును అల్లుడిగా చేసుకుంటే ఇటు ఆస్తి వస్తుంది, అటు ఇల్లు వదిలి వెళ్లే పని ఉండదు. అయినా భలే ప్లాన్ చేసింది అని కళ్యాణి గారిని బాధపడేలా మాట్లాడతారు. ఇది తల్లి జరిగింది, అందుకే మాట ఇవ్వు అంటుంది. దాంతో లోపల గుండెను పిండే బాధ ఉన్నా దాన్ని అలాగే అణిచిపెట్టి పైకి నవ్వుతూ మాట ఇస్తున్నానమ్మా, నా వల్ల ఎప్పుడు కూడా మామ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాను అంటుంది. అది చూసి చాలా సంతోషం బంగారు, కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా కూడా గది బయట నుండి మోహన్ మాధవి గారు వింటారు. మాధవి గారు భర్త వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి విసిని కోడలుగా చేసుకోవాలి అని ఉంది. ఇంతలో విసి వాళ్ళు రావడంతో మామూలుగా అయ్యి ఎలా ఉంది కళ్యాణి అని అడుగుతారు. బానే ఉంది అని చెప్పి టిఫిన్ చేశాక విసి, వైషు, మోహన్ గారు అందరూ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చిన విసికి మనసు బాగోక డిన్నర్ ఏం వద్దు అని టెర్రస్ మీదకు వెళ్ళి అలా ఆకాశంలోకి చూస్తూ ఏడుస్తుంది. ఎంతసేపు ఏడ్చిందో కూడా తెలియకుండా అలానే ఏడుస్తూ అక్కడే పడుకుంది. పొద్దున్నే సూర్యుని కిరణాలు మొహం మీద పట్టడంతో మెలకు వచ్చిన విసికి ముందు రోజు తల్లితో జరిగింది గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలుగుతుంటే దాన్ని అలాగే తొక్కిపెట్టి కిందకు వెళ్తుంది. కిందకు వెళ్ళేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి అది చూసి ఏం జరుగుతుంది తెలియక అలానే మెట్ల మీద నిలబడి చూస్తుంది. ఇంతలో వైషు వచ్చి రారా పెళ్లి కూతురా అంటుంది. ఆ మాటకు తన వైపే విచిత్రంగా చూస్తుంది. అది చూసి మాధవి గారు తన దగ్గరకు వచ్చి ఇవాళ నీకు పెళ్లి చూపులు బంగారం అంటుంది. దాంతో షాక్ అయి అలానే చూస్తూ ఇంత సడన్గా ఏంటి అని అడుగుతుంది. ఇంతలో మోహన్ గారు అక్కడికి వచ్చి సడన్గా కాదు, మా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను అప్పుడే ఎందుకని ఆగాను, కానీ అబ్బాయి స్టేట్స్ వెళ్ళాడట, అందుకే పెళ్లి చేస్తే నిన్ను కూడా తీసుకెళ్తాడు అని అంటారు. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉంటే కానీ పద బంగారు లేట్ అవుతుంది అని తనను తీసుకెళ్లి రెడీ చేస్తారు. ఇంతలో పెళ్లి వాళ్ళు వచ్చారు అనడంతో మోహన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని లోపలికి పిలిచి మర్యాదలు చేస్తారు. ఇంతలో అమ్మాయిని తీసుకురమ్మనడంతో విసిని తీసుకువస్తారు. అందరూ కూడా తన్ను అలాగే చూస్తుంటారు. లైట్ పింక్ లైట్ వెయిట్ వర్క్ శారీ కడుతుంది. మేకప్ ఏం లేకపోయినా సింపుల్గా చాలా బాగుంది. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చడంతో అమ్మాయిని అడుగుతారు. దానికి తను మా మామ ఇష్టం అని చెప్తుంది. దాంతో మోహన్ వాళ్ళు కూడా మాకు ఇష్టమే అనడంతో ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్లికి ముహూర్తం పెట్టమనడంతో 20 రోజుల్లో ఉంది అనడంతో అదే ఖాయం చేయడంతో లగ్నపత్రిక చదువుతారు. సరిగ్గా అప్పుడే విక్కీ వస్తాడు. అందరూ కూడా విక్కీని చూసి షాక్ అవుతారు. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్కీని చూసి మోహన్ గారు అందరికీ పరిచయం చేసి ఏసీపీగా ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్తారు. తర్వాత విసి పెళ్లి గురించి చెప్తారు. అది విని విక్కీ షాక్ అయ్యి విసి వైపు చూశాడు. తను మాత్రం రెప్ప వేయడం మరిచి విక్కీనే చూస్తుంటుంది. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు. విసి కూడా రెస్ట్ తీసుకుంటాని రూమ్కి వెళ్ళి విక్కీ ఫోటో చూస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. తర్వాత అందరూ కూడా విక్కీతో మాట్లాడి లంచ్ కూడా చేయడంతో రెస్ట్ తీసుకుంటారు. నైట్ డిన్నర్ చేయమని కళ్యాణి గారు వచ్చి లేపితే ఆకలి లేదని మళ్ళీ పడుకుంటుంది. పొద్దున్నే లేచిన విసి అర్జెంట్ కేసు ఉంది అని టిఫిన్ చేయకుండా వెళ్తుంది. విక్కీ కూడా ఆ రోజు జాయిన్ అవ్వాలి అని ఫాస్ట్గా రెడీ అయ్యి ఏం తినకుండా వెళ్తాడు. అలా 5 రోజులు పూర్తవుతాయి. ఈ 5 రోజుల్లో విక్కీకి విసికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైం దొరకలేదు అనే కన్నా విసి కావాలని బిజీ అయ్యింది అంటే బాగుంటుంది. తర్వాత మంచి రోజు చూసి పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతారు. ముందుగా శుభలేఖలు వేయించాలి అని మోహన్ గారు ఆ పని నుంచి మొదలు పెడతారు. విసిని అడిగితే మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి అని చెప్తుంది. పెళ్లి బట్టలు కొనేటప్పుడు కానీ దేనికి కూడా తన ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయని కుదరదు అని చెప్పి తనని తాను బిజీ చేసుకుంటుంది. ఇటు విక్కీ కూడా అంతే. పెళ్లికి 2 రోజుల ముందు లీవ్ పెడుతుంది. ఆ తర్వాత పెళ్లి కూతురిని చేయడం, మెహందీ అన్నీ కూడా చకచకా జరుగుతాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు విసిని పెళ్లి కూతురిని చేసి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్తారు. ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. ఇటు మండపం మీద వరుడి చేత విఘ్నేశ్వరుని పూజ చేయిస్తారు. తర్వాత చెరసాల అద్దం పెట్టి పెళ్లి కూతురిని తీసుకురమ్మనడంతో విసిని తీసుకుని వస్తారు.